ఓకే. మనం బడ్జెట్ల గురించి డిస్కషన్ చేసామమ్మా. మరి 2024-25 బడ్జెట్ స్పీచ్ ఎలా ఉంది, ఆ బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏమిటి మొదలైనటువంటి అంశాలను గురించి డిస్కషన్ చేద్దాం. చూడండి. ఓకే, రైట్. ఇక్కడ మీరు ఒక పాయింట్ చూడండి అమ్మా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రతిపాదించినారు. పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం అంటే ప్రస్తుత ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత పార్టీ అధికారంలో ఉన్నటువంటిది పూర్తి స్థాయి మెజారిటీ సాధించుకుంటే వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ప్రతిపక్షాలు వస్తే కొత్త ప్రభుత్వం. మరి రేపు 3 తర్వాత జూన్ 4 తర్వాత కొత్త ప్రభుత్వం అనేది వస్తుంది. జూలైలో కానీ ఆగస్టులో కానీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. పూర్తి స్థాయి బడ్జెట్ అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఉన్నది, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. అందువల్లే చూడండి, ఇక్కడ ఆర్థిక మంత్రి ఏమన్నాడంటే 2024-25 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాను అంటాడు. ఓకే, ఇదండి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏమిటి బ్రీఫ్గా ఒకసారి మాట్లాడదాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని తాత్కాలికపు బడ్జెట్ అని అంటారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని తాత్కాలికపు బడ్జెట్ అంటారు. ఓకే, కాల వ్యవధి 3 నెలల నుంచి నెలలు టు 6 నెలలు. 3 నెలల నుంచి 6 నెలల కాల వ్యవధి ఉంటుందండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్. రైట్. మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చేసి ఎలా ఉంటుంది? దెన్ వ్యయ అంచనాలకు ప్రాధాన్యత ఉంటుంది. వ్యయ అంచనాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందండి. ఆదాయ అంచనాలకు ప్రాధాన్యత ఉండదు. రైట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇంకొక అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. ప్రస్తుత శాసనసభ రాబోయే ఆర్థిక సంవత్సరంలో పూర్తి సంవత్సరం పాటు పదవిలో కొనసాగడానికి వీలు లేనప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి 2వ శాసనసభ. ఈ 2వ శాసనసభ వచ్చేసి ఈ వచ్చే 2024-25 నాటికి ఒక 40 రోజులు 50 రోజులు మాత్రమే పదవిలో ఉంటుంది. మరి ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు కదా, ఏప్రిల్లోన మేలో ఎలక్షన్స్ ఉన్నాయిగా. మరి అందువల్ల కొత్త ఎమ్మెల్యేలు వస్తారు కదా. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 2వ శాసనసభకు 1/4/2024 తరువాత కేవలం ఒక 40 నుంచి 50 రోజుల వరకు మాత్రమే పదవిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. వీళ్లకు రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగం ప్రకారం లేదు. అందువల్ల అలాంటి సందర్భంలో దెన్
రాజ్యాంగ సంక్షోభ నివారణ కోసం 3 నెలల నుంచి 6 నెలల కాల వ్యవధితో తాత్కాలికపు బడ్జెట్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. రెండవ సందర్భం ఒకటి ఉందండి. బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి అనువైన పరిస్థితులు రాష్ట్రంలో లేనప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారండి. అందువల్లనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు దెన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టినాడు. చూడండి, ఫిబ్రవరి 7, 2024 ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ బుగ్గన రాజేందర్ రెడ్డి గారు దెన్ 2024-25కు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రతిపాదించినాడండి. సో ఈ బడ్జెట్లోని ముఖ్యాంశములు ఏమిటి? రైట్, ఈ బడ్జెట్లో మనం పరిశీలిస్తే ఒక పాయింట్ పెట్టినారండి. ఇక్కడ భారత రాజ్యాంగ పితామహుడు, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉన్నది పాయింట్ మాట్లాడుతూ ఇక్కడ రాజ్యాంగ నిర్మాత దార్శనికులైన వీరికి నివాళులర్పిస్తూ ఇక్కడ చూడండి, విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహమును స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేసినారు. క్వశ్చన్ అడుగుతాడమ్మా రేపు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఎక్కడ ఏర్పాటు చేసినారు? విజయవాడలో ఏర్పాటు చేసినారు. ఏ మైదానంలో? స్వరాజ్ మైదానంలో. దాని హైట్ ఎంత? 125 అడుగులు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇది ఇక్కడ మీకు ఆన్లైన్లో మీకు ఉన్న చూడండి, బడ్జెట్ స్పీచ్ డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ స్పీచ్ ప్రసంగం 2024-25 అని కొడితే మీకు వస్తుందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఈ పేరాలో చూడండి ఏమొస్తుంది. ఈ పేరాలో ఏముంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి నైతిక బాధ్యత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత ఏమిటి? సుస్థిర అభివృద్ధిని సాధించటం. రైట్, ఇక్కడ అసమానతలను రూపుమాపడం, వెనుకబడిన వర్గాల రక్షణ, మరి వెనుకబడిన వర్గాల సాధికారిత, నాణ్యమైన విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి మొదలైన కార్యక్రమాలను చేపట్టడం ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత అని చెప్పినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత ఏమిటంటే రాష్ట్రంలో అసమానతలను రూపుమాపి వెనుకబడిన వర్గాలను రక్షించి వారి యొక్క సాధికారిత సాధించటం, మరి నాణ్యమైన విద్య, పౌష్టికాహారము, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి కల్పిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రెండవ ఉద్దేశం. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి వినూత్న కార్యక్రమాలు చేపడతా ఉందండి. సుపరిపాలిత ఆంధ్ర పాలన అంటే సుపరిపాలిత ఆంధ్ర అంటే పాలన వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం అంటే పరిపాలనను వికేంద్రీకరణ చేసి సుపరిపాలన అందించి అన్ని వర్గాలకు సాధికారిత ఏర్పడతారండి. పాలనా వికేంద్రీకరణ భాగంలో జిల్లాలను ఏర్పాటు చేసినారు.
పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేశారు, స్థానిక సంస్థలను బలోపేతం చేశారండి. ఓకే, రైట్. 1,35,000 ఉద్యోగులతో 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినారు. మరి రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చునండి, గ్రామ వార్డు సచివాలయాలలో ఎంతమంది ఉద్యోగస్తులను నియమించినారు? 1,35,000 మంది ఉద్యోగస్తులు నియమించినారు. ఎన్ని గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినారు? 15,004. వాలంటీర్ల నియామకం 2,66,000 మంది వాలంటీర్ల నియామకాన్ని నియమించి గడప గడపకు ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళారండి. పౌర కేంద్రీకృత సేవలను గడప గడపకు అందించగలుగుతున్నారు. ఇక్కడ బిట్ అడుగుతాడు, మరి సచివాలయంలో ఎంతమంది ఉద్యోగస్తులు? 1,35,000. ఎన్ని గ్రామ వార్డు సచివాలయాలు? 15,004. దెన్ వాలంటీర్లు ఎంతమంది? 2,66,000 మంది. రైట్. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వనరులను అభిలషణీయ స్థాయిలో ఉపయోగించడానికి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచినారు. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 52 నుంచి 77కు పెంచినారండి. మరి అదేవిధంగా కొత్తగా 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి అని అన్నారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనను వికేంద్రీకరణ చేయడానికి 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినారు. 1,35,000 ఉద్యోగస్తులను నియమించినారు. 2,66,000 మంది వాలంటీర్లను నియమించినారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చినారు. 52 రెవెన్యూ డివిజన్లను 77 రెవెన్యూ డివిజన్లకు పెంచినారు. కొత్తగా 25 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసి పాలనను వికేంద్రీకరణ చేసి పాలనను పౌర సేవలను గడప గడపకు అందించినారు. ఓకే, రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలకు పర్యాటక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతాలలో శాంతి భద్రతలను కల్పించడానికి ప్రత్యేకంగా 20 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పర్యాటక పోలీస్ స్టేషన్లు ఎన్నున్నాయంటే 20 కలవు. రైట్. నెక్స్ట్ నినాదం గడప గడపకు మన ప్రభుత్వం. ఇంకొక నినాదం ఫస్ట్ నినాదం ఏంటి? సుపరిపాలిత ఆంధ్ర, పాలనా వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం ఒక పద్ధతి. రెండవ అంశం గడప గడపకు మన ప్రభుత్వం. సో గడప గడపకు మన ప్రభుత్వము అనే నినాదముతో ప్రజాప్రతినిధులు పౌరుల నుంచి నేరుగా ప్రాథమిక వసతులు, మౌలిక వసతుల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చి బాధ్యతాయుతమైన పాలన అందిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం యొక్క ప్రధాన విధి ఏమిటి? ప్రజాప్రతినిధులు పౌరుల నుంచి నేరుగా వాళ్ళు ఎదుర్కొనుచున్నటువంటి సమస్యలైన ప్రాథమిక సౌకర్యాలకు, ఆర్థిక సామాజిక మౌలిక వసతులను తెలుసుకొని వాటిని అందించి బాధ్యతాయుతమైన పాలనను అందించటం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాస్వామ్య భావాలను, రాజ్యాంగ స్ఫూర్తిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయంలో స్థానిక సంస్థలకు అందించి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 4వ రాష్ట్ర ఆర్థిక సంఘపు సిఫార్సులను ఆమోదించినారు. అదేవిధంగా 5వ
ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్థానిక సంస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలపై సలహాలు సూచనల కోసం 4వ ఆర్థిక సంఘ సిఫార్సులను అమలు పరిచినారు. అదేవిధంగా 5వ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఇది పాయింట్ ఇంపార్టెంట్. చూడండి, నేను ఇక్కడ ఏ పాయింట్స్ అయితే చెప్తానో అవి చాలా ఇంపార్టెంట్. అంత మొత్తం అంతా కూడా తీసుకొని పోదు. సామర్థ్య ఆంధ్ర. సో 1 ఒక నినాదం సుపరిపాలన, 2వది సామర్థ్య ఆంధ్ర. 2వది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గడచిన 5 ఏళ్లలో మానవ మూలధన అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతున్నది. ఓకే, రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మానవ మూలధనమును పెంచడానికి విద్య, ఆరోగ్యము, నైపుణ్యాల సమ్మేళనానికి నిరంతరము కృషి చేయుచున్నది. ఓకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలబాలికలలో పోటీతత్వాన్ని ఎదుర్కొనడానికి ఆంగ్ల మాధ్యమమును ప్రవేశపెట్టినారు. ఓకే, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 1000 పాఠశాలల్లో, ఇది చాలా పాయింట్స్ అండి, నేను ఏవైతే చదువుకుంటూ పోతున్నానో అది చెప్పుకుంటూ, 1000 పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్ పరిధిలోకి తెచ్చారు. సో ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమమును ప్రవేశపెట్టినారు. దెన్ ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 ప్రభుత్వపు పాఠశాలల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ని ప్రవేశపెట్టినారు. దెన్ అదేవిధంగా పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకాలారియాట్ పాఠ్య ప్రణాళిక కింద ప్రవేశపెట్టాలని చూశారండి. ప్రతి విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థులను ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీని ఎదుర్కొనే విధంగా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమమును ప్రవేశపెట్టినారు. 2వది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వపు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడానికి విద్యా, ఆరోగ్యము, నైపుణ్యాల సమ్మేళనాన్ని ప్రవేశపెట్టినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 రాష్ట్రంలోని పాఠశాలల్లో 1000 పాఠశాలల్ని ఎంపిక చేసుకొని ఆ 1000 పాఠశాలల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకొని వచ్చినారు. అదేవిధంగా ఈ 1000 పాఠశాలల్లో దెన్ అన్ని ఉన్నత పాఠశాలల్లో 10th క్లాస్ వరకు ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకాలారియాట్ని అనే పాఠ్య ప్రణాళిక కిందకు ప్రవేశపెట్టినారు. ప్రతి విద్యార్థికి కూడా టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందిస్తున్నారు. ఓకే, విద్యార్థులలో నైపుణ్యాలను పెంచడానికి 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చినదండి. పాఠ్యాంశములతో కూడిన 9,52,925 ల్యాప్టాప్లను
ల్యాప్టాప్ ట్యూబ్లను ట్యాబ్స్ని ఉచితంగా అందిస్తున్నది. అదేవిధంగా 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులను ప్రతిభావంతులయ్యారు. సో ఇక్కడ వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ని వినియోగంలోకి తెచ్చింది. దెన్ అదేవిధంగా సెల్ఫ్ అభ్యసన, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి పాఠ్యాంశములతో కూడిన 9,52,925 ట్యాబ్స్ని ఉచితంగా అందించినారు. 2020 నూతన విద్యా విధానానికి అనుగుణముగా 14,255 అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తెచ్చినారండి. 4,475 ప్రాథమిక పాఠశాలలను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తెచ్చినారు. ఈరోజు ఇక్కడ 3 సంవత్సరాలకే నూతన విద్యా విధానం ప్రకారము 3 సంవత్సరాలకే బాలబాలికలను పాఠశాలల్లో చేర్చే సౌకర్యాన్ని తీసుకొని వచ్చినారు, పూర్వ ప్రాథమిక విద్య. అందువల్ల నూతన విద్యా విధానం 2020ని మరింత చేరువుగా తీసుకొని రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా 14,255 అంగన్వాడీ కేంద్రాలను సమీపములో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తెచ్చినారండి. 4,470 ప్రాథమిక పాఠశాలల్ని సమీపములో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకొని వచ్చినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగనన్న విద్యా కానుక ద్వారా, పాయింట్ చూడండి ఇక్కడ, జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి సంవత్సరం 47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల వ్యయముతో యూనిఫామ్, బ్యాగులు, బూట్లు, పాఠ్యపుస్తకాలు మొదలైనటువంటి వాటితో కూడిన పాఠశాల కిట్ని అందిస్తున్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా పాఠశాలలో బాలబాలికలకు పాఠశాల కిట్లను అందిస్తున్నారు. ఈ పాఠశాల కిట్లలో యూనిఫామ్ ఉంటుంది, బ్యాగులు ఉంటాయి, బూట్లు ఉంటాయి, పాఠ్యాంశములు ఉంటాయి. దెన్ 55,607 అంగన్వాడీ కేంద్రాలను యాక్టివిటీ చేయడానికి 26 అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్ని పంపిణీ చేయుచున్నారు. మనబడి నాడు నేడు రాష్ట్ర వ్యాప్తంగా 56,703 ప్రభుత్వ పాఠశాలలు కలవు. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లో కలవండి. మరి 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లో ఆధునిక సదుపాయాలైన ఫర్నిచర్, తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యము మొదలైన సౌకర్యాలతో ప్రారంభించినారు. దెన్ మనబడి నాడు నేడు పథకం కింద మొదటి దశలో 15,715 పాఠశాలలు పూర్తి అయ్యాయి. రెండవ దశలో 22,344 పాఠశాలలు ఇప్పటి వరకు చేసినారండి. 7,163 కోట్ల రూపాయలు వ్యయము చేసినారు. దీనివల్ల ఏమైందంటే 99.81 దెన్ పాఠశాలలకి సదుపాయాలు వచ్చినాయండి. అంటే మనబడి నాడు నేడు కార్యక్రమము కింద ప్రాథమిక పాఠశాలలు
వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లో ఆధునిక మౌలిక వసతులను 3 దశలలో అమలు పరుస్తారు. మొదటి దశలో 15,715 పాఠశాలలు, రెండవ దశలో 22,344 పాఠశాలల్లో ఆధునిక మౌలిక వసతులను కల్పించినారు. జగనన్న గోరుముద్ద అనే పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించినారు. అంటే 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద అనే పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించినారు. ఓకే, రైట్. 77 బాగా వినండి. 77 గిరిజన మండలాలలో 77 గిరిజన మండలాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు పరచినారు. రాష్ట్రంలో పౌష్టికాహార మరియు రక్తహీనత లోపాన్ని పరిష్కరించడానికి 77 గిరిజన మండలాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు పరచినారు. ఈ పథకం ద్వారా 35,71,000 మంది మహిళలు మరియు బాలబాలికలు ప్రయోజనం పొందుతున్నారు. అదేవిధంగా 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల శాతం 2019 నాటికి 53.1% కాగా ప్రస్తుతం ఎంతకు తగ్గింది? 24.66% తగ్గినది. దెన్ ఎదుగుదల లోపము ఉన్న పిల్లలు 2019 నాటికి 31.2% ఉండగా 2023 నాటికి 6.84% తగ్గినది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని ఎక్కడ అమలు పరిచినారు? గిరిజన మండలాలలో. ఇతర మండలాలలో పౌష్టికాహారాన్ని అందించడానికి ఏ కార్యక్రమం? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. ఉన్నత విద్య. నెక్స్ట్ ఉన్నత విద్య. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలను మరియు జగనన్న వసతి ద్వారా 4,276 కోట్ల రూపాయలను వ్యయము చేసినారు. ఓకే, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుక ద్వారా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ అందిస్తారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన స్కాలర్షిప్లు ఇస్తారు. లబ్ధి చేకూరింది. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్నత విద్యలో డ్రాప్అవుట్ శాతము 20.37% నుంచి 6.62%కు తగ్గినది. మరి జగనన్న విద్యా దీవెన ద్వారా, జగనన్న వసతి దీవెన ద్వారా ఉన్నత విద్యలో ఏం తగ్గింది? డ్రాప్అవుట్ శాతము 2018-19లో 20.37% ఉన్నటువంటిది 2022-23 నాటికి 6.62%కు తగ్గినది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని ప్రకటించింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ప్రపంచవ్యాప్తంగా 50 విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంపిక చేసిన వారికి 1,25,00,000 రూపాయలు వ్యయం చేస్తుందండి. ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు సంబంధించి 1,858 లబ్ధి పొందినారండి. సో జగనన్న విదేశీ దీవెన, జగనన్న విద్యా కానుక,
జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా బోధన. ఇన్ని పథకాలు ఉన్నాయండి. ఓకే, రైట్. చూడండి, జగనన్న విదేశీ విద్యా దీవెనే ఉంది, విదేశాల్లో చదువుతున్నారు. మరి ఇక్కడ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న కానుక. ఈ పాయింట్స్ కన్ఫ్యూజన్ కాకూడదండి. ఓకే, దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సులు ప్రారంభించినారు. నెక్స్ట్, ఆరోగ్య సంరక్షణ. ఆరోగ్య సంరక్షణలో నాడు నేడు అనే పథకాన్ని అమలు పరుస్తున్నారండి.